దేవుని మహిమ కలిగాక ప్రభుని యేసు నామములో మీ అందరికీ శుభమండి. ఉదయకాలన దేవుని యొక్క వాగ్దానం చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 49వ వచనము. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేస్తున్నాడు. ఉదయకాలము ఈరోజు ఈ దినచర్యలో దేవుడు మన యేసయ్య గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఆయన కార్యాలు అద్భుతంగా ఉంటుందండి. ఆయన కార్యాలు ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఒకవేళ ఈ ఉదయకాలన నువ్వు ఏ కలవరంతో ఉన్నావో, ఏ బాధల్లో ఉన్నావో, ఇదిగో నాకున్నటువంటి ఈ కష్టం పోతుందా లేదని బాధపడుతున్నాము, ఖచ్చితంగా దేవుడు ఆశ్చర్యకార్యం చేస్తాడు. గొప్ప కార్యం చేయడం వల్ల నీ సమస్య తొలగిపోతుందండి. ఒకవేళ నీకున్న అప్పును బట్టి నువ్వు అనుకుంటున్నావా, ఇదిగో నాకు వచ్చే ఆదాయాన్ని బట్టి నేను ఇంకో అప్పు తీర్చలేమో, నేను చనిపోతే బాగున్నాము అనుకుంటున్నావు, ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యం చేయడం వల్ల నీకున్న అప్పుని దేవుడు తొలగిస్తాడు. నీకు ఒకవేళ అమ్మ నాన్న ఒకవేళ ఆలోచిస్తున్నారేమో, నా బిడ్డలకి ఇంకా వివాహం కాదేమో, వయసు అయిపోయిందని, తప్పకనే యేసయ్య గొప్ప కార్యాలు చేస్తాడు. మనం నమ్మాలి. కనుక ఈ దినము మీరు ఏ పని మొదలుపెట్టినా ఆ పనిలో యేసయ్య గొప్ప కార్యం చేస్తాడు. భయపడకండి, ధైర్యం ఉంచి ఈరోజు ఈ దినము మీ పనిని పూనుకోండి. నా దేవుడు మీతో కూడా ఉండి గొప్ప కార్యాలు మీ జీవితాల్లో జరిగించలాగా ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు యేసయ్య. ఉదయకాలన ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరు ఏ సమస్యలున్నా మీరు ఎరుగున్నారు నా ప్రభా, మీ కార్యములు జరిగించండి, మీరు అద్భుతం జరిగించిన ప్రభా. ముఖ్యంగా యేసయ్య, ఇదిగో ఉదయకాలన ప్రభా, ఎంతమంది అయితే నా ప్రభా ఉద్యోగరీతిగా ప్రయత్నాలు చేస్తున్నారు, అలిసిపోయి ఉన్నారో, వారి జీవితాలు అద్భుతాలు చేసి వారికి ఒక మంచి ఉద్యోగం దయచేయండి అయా. ప్రత్యేకించినైనా అయా తల్లిదండ్రులకి దూరంగా ఉంటున్నైనా ఎంతోమంది బిడ్డలనైనా అయా చెడు మార్గంలో వెళ్తున్నారు. దేవా, యవ్వన బిడ్డలను దర్శించండి, వారి చదువు మీద దృష్టి పెట్టి వారి ముందు అయా దర్శనం పొందుకునే కృప దయచున్న ప్రభా. ముఖ్యంగా ఎదుగో తండ్రి, వ్యాధిగ్రస్తుని కూడా స్వస్థపరచండి. ఈ ఉదయకాలం ఎంతమంది హాస్పిటల్లో చాలా సీరియస్గా ఉన్నారో వారిని యేసు నామములో స్వస్థపరచండి. వివాహం కాని బిడ్డలకి వివాహం జరిగించిన ప్రభా. ఎదుగో తండ్రి, ఆకలితున్న బిడ్డలకి ఆహారం దయచిన తండ్రి. ఎంతమంది అనాథ బిడ్డలు ఉన్న వారికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.